99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా 44వ డివిజన్ పర్యటనలో భాగంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ ని సందర్శించి వాకర్స్ తో మాట్లాడి డ్రైనేజీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల నరేందర్. ములుగు జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపుర గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క కృషితో మంజూరైన సీసీ రోడ్డుకు ఈరోజు గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుధాకర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు శ్రీలం శ్రీనివాస్, అధ్యక్షుల జాన్ పాషా, మండల కాంగ్రెస్ నాయకులు మేకల రమేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ కుమార్తె నిలోత్పల పుట్టినరోజు వేడుక కార్యక్రమం మట్టా నివాసంలో నిర్వహించారు. నిలోత్పల్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మట్టా దంపతులు మరియు కాంగ్రెస్ నాయకులు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు సోమవారం ఆత్మహత్యకి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. అవుట్ స్కోరింగ్ ఏజెన్సీ వేధింపులు, కక్ష సాధింపులు చర్యలే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. ఈగల్ ఏజెన్సీకి సంబంధించిన క్రేజీ రెడ్డి, బాలకుమార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆసుపత్రి సిబ్బందికి కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుమగుట్ట గ్రామంలో గెడ్డం పుల్లారావు, లక్ష్మీకాంత దంపతుల కుమారుడు సతీష్ వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదే గ్రామంలో కొనగంటి చెన్నారావు, మహాలక్ష్మి దంపతుల మనవడి వేణుబాబు, సాహిత్య దంపతుల కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుక ఇటీవల జరగగా నేడు వారి నివాసానికి వెళ్లి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, చెన్నారావు, లక్ష్మణరావు, వీరభద్రం, శ్రీకాంత్, నాగుల సాయి, పనగంటి వంశీ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ హైవేపై రీల్ చేస్తూ ఓ యువకుడు చనిపోయిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. 12వ తరగతి చదివే మోయిన్ ఇద్దరు స్నేహితులతో ఢిల్లీ ముంబై హైవేపై రోడ్డుకు వెళ్లారు. ఇన్స్టా రీల్ చేద్దామనుకున్నారు. ఓ ఫ్రెండ్స్ తో కలిసి రోడ్డుపై నడిచి వస్తుండగా మరొకరు ఫోన్లో రికార్డ్ చేశారు. ఇంతలో ఓ లారీ అదుపు తప్పి దూసుకొచ్చింది. ఆ వాహనం నేరుగా మెయిన్ రోడ్డుకు తగలడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చింతకాని మండలం పరిధిలోని తిర్లాపూర్ గ్రామంలో సేర్వో మదిర నియోజకవర్గ అధ్యక్షులు సంపొంగు శ్యామ్ సుందర్, సేర్వో అధ్యక్షతన మరియు గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు ఆధ్వర్యంలో మన్స్వర్ కన్సీరాం 92వ జయంతి వేడుకలు ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాన్సీరాం చిత్రపటానికి గ్రామ సర్పంచ్ చేపలమడుగు వీరబాబు మరియు ఉప సర్పంచ్ గోగుల నాగమణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారో కమిటీ వారు మాట్లాడుతూ మన్వర్ కన్సీరాం మార్చి 15, 1934న పంజాబ్ రాష్ట్రంలో జన్మించారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై తిరుగుతూ వ్యాప్తి చేశారన్నారు. అలాగే పూలే సాహు మహారాజ్, నారాయణ గురు పెరియర్ మహిళలు ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ బహుజనులకు రాజ్యాధికారం రావాలని ఏప్రిల్ 14, 1984న బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి బెహన్ కుమారి మాయావతిని భారతదేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1994లో ముఖ్యమంత్రిని చేసి బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కాన్సీరాం అని కొనియాడారు. 1991 భారతదేశంలో బీసీలకు మండల కమిషన్ పై పోరాటం చేసి బీసీలకు రిజర్వేషన్ అందించిన మహాదర్శనీయకుడు కాన్సీరాం అన్నారని గ్రామ సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల్ కమిటీ సభ్యులు కొప్పూరి నవీన్, ముదిరాజ్ నరేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులపురం మున్సిపాలిటీ గుదిమల్ల గ్రామంలో దేవుడి పండగ ప్రభా ఊరేగింపులో జగనన్న సాంగ్స్ కి యువత ఉత్సాహంగా డాన్సులు చేశారు.
నమస్కారం. పార్టీ ఆవిర్భావం నుంచి అరకు నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నప్పటి నుండి సమస్థితమైన స్థానం పార్టీలోకి ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందని, ఏమైనా మన బాధలు చెప్పుకుందామంటే జగనన్న కలవడానికి మాకు అవకాశం లేకపోవడం, మేము చనిపోయిన బతికున్న జగనన్న కోసం ఈ పని చేస్తూ ఉన్నామండి. జగనన్న అంటే ఈ కుటుంబానికి ఎంతో ఇష్టం. నేను మొట్టమొదటి ఉమ్మడి విశాఖ జిల్లా యూత్ జాయింట్ సెక్రటరీ చేశానండి. తర్వాత ఎస్టీల ప్రధాన కార్యదర్శి చేశానండి. ఒకసారి యూత్ ప్రెసిడెంట్ మండల స్థాయిలో మండల ఉపాధ్యక్షులు చేశాను. కానీ ఆర్థిక ఇబ్బందులతో నేను జగనన్నను కలవకపోవడం, కలవాలనుకున్నప్పుడు మాకు జగనన్న అపాయింట్మెంట్ దొరకకపోవడం, నేను వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో 2009 నుండి 12 వరకు ఉన్నట్టు కీడారి సర్వేశ్వరరావు తెలిపారు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.